కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆ పత్రిక తీసి ఉంచుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం. ఏమైంది దేవుని యొక్క అసలు ఈ చాలా మందికి అర్థం కాని సంగతిని ఈరోజు బైబిల్లో నుంచి మనం చూడాలని మరి తెలియజేస్తున్నాను. 3వ వచనాన్ని చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎక్కువ రిఫరెన్స్లో జాగ్రత్తగా విందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశంను మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు లేఖనాలు మనందరికీ కూడా తెలుసు. 3వ దినాన యేసు ప్రభు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అనంటే ఆయన శిలువయాగం మనందరి కొరకు చేశారు కాబట్టి ఆయన శిలువయాగం చేశారు. తరువాత 3వ దినాన్ని ఆయన తిరిగి లేచారు. అయితే మరి యేసు ప్రభు శుక్రవారం సాయంత్రం అది జరిగిన తర్వాత ఏమైంది అని అంటే కనుక అప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి అరిమతయ యోసేపు అనే ఆయన తెగించి యేసు ప్రభు మరి యొక్క యొక్క దేహాన్ని తనకి ఇమ్మని ఆయన అడిగారు. యేసు ప్రభు యొక్క దేహాన్ని కావాలని మనకి ఎంతవరకు తెలుసు? గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు శిలువ వేశారు, అంతవరకు తెలిసింది కదా. మరి అప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత అంటే కనుక యేసు ప్రభు యొక్క దేహము తనకి ఇమ్మని అరిమతయ యోసేపు అని ఆయన అడగటానికి వెళ్ళారు. ఆయన రహస్యంగా ప్రభుని ఎరిగిన వ్యక్తి. శిష్యుల్లో ఎవ్వరు కూడా వెళ్ళలేదు, అందరూ కూడా చల్లా చెదురైపోయారు అన్నమాట. 12లో ఒక ఆయన చనిపోయారు కదా, 11 మంది మిగిలి ఉన్నారు కదా. 11 మంది శిష్యుల్లో ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు దేహం తమకు కావాలని అడగల, ఎవ్వరు కూడా ఇవ్వల. అలా మరి ఆయన నిద్రించారు, ఆయన ప్రాణం విడిచారు అని వాక్యంలో రాసింది. ఆ తర్వాత రహస్యంగా దేవుణ్ణి ఆరాధించే ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు అరిమతయ యోసేపు అనమాట. ఆయన వెళ్ళి ఆయన కూడా ఒక గొప్ప అధికారి. సో అధికారుల దగ్గరికి వెళ్ళి దేహం తనకి కావాలని అడిగారు. అడిగినప్పుడు ఆయన వాళ్ళు ఒప్పుకొని ఇచ్చారు యేసు ప్రభు దేహాన్ని. ఆయన దాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ రోజుల్లో ముందుగానే సమాధులు కొరకు స్థలాన్ని ఉంచుకునేవారు. అరిమతయ యోసేపు తనకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలంలో యేసు ప్రభు యొక్క దేహాన్ని అక్కడ పెట్టారు. ఈలోప రోమా సైనికులు వచ్చారు, రోమా సైన్యం వచ్చారు. వచ్చి చాలా ఎక్కువ మరి సెక్యూరిటీ అంటే ఆయన ఆ యొక్క పెద్ద రాయి ఒకటి దొల్లించారు. సమాధిలో ఆ దేహాన్ని పెట్టారు, పెద్ద రాయి ఒకటి దొల్లించారు. అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, రోమా సైనికులు కాపలా కాస్తా ఉన్నారు. దానికి ఒక సీల్ కూడా వేశారు. ఎందుకంటే ఆయన మరి వాళ్ళకున్న రకరకాల ఆలోచనలు యేసు ప్రభు అంతకుముందు మాట్లాడిన కొన్ని గొప్ప ప్రత్యక్షతల గురించి ఎరిగిన వారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ కాపలా కాశారు. అది ఆ రోజు జరిగిన మిగిలినటువంటి విషయం. ప్రభు యొక్క దేహాన్ని సమాధిలో పెట్టారు. ఎవరైనా మానవ జీవితంలో అందరికీ 2 ఉంటాయి. ఒకటి జననము, రెండవది మరణము కదా, అంతటితో అయిపోతుంది. పుట్టడం ఒకటి, రెండవది మరణించి. గొప్ప గొప్ప వ్యక్తులైనా ఎంతటి వారైనా అదే. గొప్ప గ్రేట్ ద అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు. చిన్న దోమ కుట్టి విష జ్వరం లాగా వచ్చి ఆయన చనిపోయాడు. యవ్వన కాలంలో చాలా మంచి వయసులోనే గొప్ప యుద్ధం చేశాడు అన్నమాట, యుద్ధాలు చేశాడు. అతని పేరు అలెగ్జాండర్. అంత గొప్ప అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి యావత్ ప్రపంచంలో దేశాల మీదకి యుద్ధం చేసి యుద్ధంలో పోరాడి గెలిచారు. పట్టుమని చాలా తక్కువ వయసులోనే ఆ విషపు దోమేదో కుట్టింది. ఆ కారణం చేత విష జ్వరం వచ్చి ఆయన మరణించారు. సో మరణము ఒకటి పుట్టడం, రెండవది చనిపోవడం. మానవులందరికీ కూడా ఇది ఎవరి కాలంలో వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది. సరేనండి. అయితే యేసు ప్రభుకి ప్రభువులు దేవుడే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయనకి ఒకటి జననము, రెండవది మరణము, మూడవది పునరుద్ధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చెప్పండి, పునరుద్ధానం ఇంకొకరికి పలానా వాళ్ళకు కలిగిందండి, అప్పుడు మళ్ళీ వచ్చారండి 3వ రోజున తర్వాత సమాధి చేసిన తర్వాత తిరిగి లేచారండి అని మనం ఎవరి గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ కూడా ఉండవు. యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచారు. సో అందరికీ రెండే ఉంటాయి విషయాలు, ఒకటి జన్మించటం, రెండవది మరణించటం. యేసు ప్రభుకి తిరిగి లేవటం అనే గొప్ప విషయం కూడా దేవుడిగా ఆయన ప్రత్యక్షత మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మ గుడ్ ఫ్రైడే రోజు ప్రాణం విడిచిన తర్వాత ఆయన లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఏం జరిగింది అని అంటే 2-3 విషయాలు త్వరగా నేను మీకు చెప్తాను, కొంచెం మనసులో మీరు వీటిని పెట్టాలి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడు చూడండి, మనకి ఒకటి కనిపిస్తుంది, ఆకాశం. దీన్ని మొదటి ఆకాశము అని పిలుస్తాం. మనకు కనిపించేది ఏంటి? ఇప్పుడు ఆకాశంలో ఏమున్నాయి? గాలి, నీరు, గాలి, వాతావరణము కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏమున్నాయంటే కనిపిస్తున్నటువంటి ఆకాశంలో దురాత్మల సమూహాలు కూడా ఏలుబడి చేస్తున్నాయి. దీన్ని మొదటి ఆకాశం అంటారు. రెండవ ఆకాశం అనేది ఇంకోటి ఉందన్నమాట. రెండవ ఆకాశంలో మొదటి ఆకాశం మనకి కనిపిస్తున్నది, రెండవ ఆకాశం కూడా ఉంది. అది అపవాది సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి స్థలం. దీనికి ఈ ఆకాశానికి పైన ఉందన్నమాట, అది రెండవ ఆకాశం. మూడవ ఆకాశం కూడా ఉంది. ఆ మూడవ ఆకాశం ఏంటి అని అంటే కనుక అది పరదైసు. మీరు ఇప్పటికి చాలాసార్లు పరదైసు అనే మాట వినుంటారు కదా, ఈరోజు కూడా ఆ మాట వస్తుంది. పరదైసు అంటే మూడవ ఆకాశం. అక్కడ ఎవరున్నారు ఏంటి అని అంటే కనుక ఆ పరదైసు అనేది మూడవ ఆకాశం ఉన్నది. ఆ మూడవ ఆకాశానికి పైన ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. ఉత్తర దిక్కున అక్కడ దేవుడు సింహాసనాసనుడై కూర్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఆత్మ మాత్రం భూమి మీద సంచారం చేస్తా ఉందన్నమాట. ఎక్కడ ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నాయనుకున్నాం? మొదటి ఆకాశం మనం చూస్తుంది, అక్కడ గాలి, వాతావరణం ఉంటుంది. అపవాది యొక్క మరి వాళ్ళ యొక్క అపవాది సైన్యం ఉంది మొదటి ఆకాశంలో. రెండవ ఆకాశంలో అపవాది సింహాసనం వేసుకున్నాడు. మూడవ ఆకాశాన్ని పరదైసు అన్నారు. ఇంకా పైన ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉత్తర దిక్కున ఆయన సింహాసనం ఆసీనమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు మనం దేవుడికి లేచిన తర్వాత ఎక్కడ ఉన్నాడండి అని అంటే మరి మనతో ఎలా ఉన్నాడంటే ఆత్మరూపిగా ఆయన మనస్సుని మన మధ్యలోకి పంపించారు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుడు, అది పరిశుద్ధాత్మ అభిషేకం, అది పరిశుద్ధాత్మ. సరే, ఇప్పుడు ఆయన ఆయన 3వ దిన ఆ గుడ్ ఫ్రైడే రోజు అయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు ఆత్మ వెంటనే ఆకాశ మహాకాశాలకు సింహాసనం మీదకి వెళ్ళలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే భూమి క్రింద ఏముందని మానవులందరూ మాట్లాడుతూ ఉంటారు. భూమి క్రింద ఏముందని మాట్లాడతాం మనం? పాతాళము అనేది ఉంది కదండి. అందుకే నేను మీరు జాగ్రత్తగా వింటేనే మీరు చెప్పగలరని అడిగినారు. దాని కింద భూమి క్రింద ఏముంది? యేసు ప్రభు ఆత్మ గుడ్ ఫ్రైడే తర్వాత నుంచి అది ఈ రోజు తెల్లవారు ఎక్కడ ఉన్నారు ఆయన? అసలు ఏం జరిగింది? ఆయన ఏమైనా సమాధిలో ఉన్నారా? అది తెరవబట్టం అంటే యేసు ప్రభు బయటికి రావడం కోసమే తెరవబట్టం కాదు, శిష్యులు వెళ్ళి చూడటం కోసం అది తెరవబడింది. ఆ రాయి తీస్తే యేసు ప్రభు బయటికి రాలే. ఆయన ఆత్మ ఎప్పుడో చెరలోకి వెళ్ళింది ఆయన ఆత్మ. ఆయనను ఎందుకు మరి ఆ రాయి పెట్టారు, రాయి పక్కకు దొల్లించాడు దేవదూత అంటే ప్రజలు వెళ్ళి చూడడం కోసం. డబ్బులుంటే మనం కూడా వెళ్ళచ్చు. మనం కూడా వెళ్తే ఇదిగోండి ఆ రోజు అపోస్తుల దగ్గర నుంచి మన దగ్గర డబ్బులుంటే మనం కూడా పోవచ్చు, అక్కడ చూడొచ్చు యేసు ప్రభు సమాధి ఆ రాయి పక్కకు దొల్లించడం, దేవదూతలు చేయడం. కాబట్టి ఆయనకి రాయి అడ్డం పెడితే అడ్డంగా ఉంటుందనేది కాదు. ఆయన బయటికి రావడానికి రాయి అడ్డం పెట్టడం కాదు. అక్కడ ప్రజలందరూ చూడడం సాక్ష్యం కోసం దాన్ని అక్కడ ఉంచారు తప్ప ఆయన ఆత్మ ఆయన చనిపోయిన తరువాత, ప్రాణం విడిచిన తర్వాత ఆయనలో ఉన్న ఆత్మ చెరలోకి వెళ్ళింది. మరి చెర ఎక్కడ ఉందండి? పాతాళము అనేది మనందరికీ తెలుసు. ఎక్కడ ఉందని అనుకుంటాం? భూమి లోపల ఉంది పాతాళం. అందరికీ కూడా ఈ విషయం తెలుసు. పాతాళం ఎక్కడుంది? భూమిలో ఉంది. పాతాళంలో 4 భాగాలు ఉన్నాయి.
4 రకాలైన స్థలాలు ఉన్నాయని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. వినండి, 4 రకాల స్థలాలు ఉన్నాయి. ఎక్కడ? భూమి క్రింద. ఒక ప్రక్కన పాతాళం ఉంది, ఇంకొక పాతాళానికి ఎదురుగా చెర అనే స్థలం ఉంది. పాతాళానికి చెరకి మధ్యలో పెద్ద అగాధం ఉంది. వీటన్నిటికి కింద కటిక చీకటి బెలం ఉంది. అక్కడ కింద అగ్ని మండుతా ఉందన్నమాట. యేసు ప్రభు ప్రాణం విడిచిన వెంటనే ఆత్మ డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళడం జరిగింది అని అంటే కనుక చెరలోకి వెళ్ళను అని చెప్తూ ఉన్నాను నేను. మీరు తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని మీరు చదవచ్చు. 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో రాసింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెరలోకి వెళ్ళను. పాతాళం లోపల ఏం జరిగింది? పాతాళం అనే స్థలం ఉంది, ఈ భూమి క్రింద పాతాళం అనే స్థలం ఉంది, దానికి ఎదురుగా చెర అనే స్థలం ఉంది, ఈ 2 స్థలాలకి మధ్యలో అగాధం అనే స్థలం ఉంది, వీటన్నిటికి కింద కటిక చీకటి బెలం అనే స్థలం ఉంది. ఇప్పుడు పాతాళం అనే స్థలంలో ఆది కాండం ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు శిలువ యాగం చేసిన దాని వరకు కూడా మరి ఎవరైతే నీతి లేకుండా జీవించారో, ఆ రోజు ఉన్న కట్టడల ప్రకారం జీవించలేదో, ఆజ్ఞల ప్రకారం జీవించలేదు, నీతి లేని వారు పాతాళంలో ఉన్నారు. ఎవరు అంటే పాత నిబంధనలో కొన్ని కట్టడలు చెప్పారు కదా, ఇలా నీతిగా బ్రతకండి అని చెప్పారు కదా, ఆ మాటల ప్రకారం ఎవరైతే జీవించలేదో అలాంటి వారు పాతాళం అనే స్థలంలో ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్న స్థలం పేరు నేను చెర అని చెప్పారు. ఆ చెరలో పాత నిబంధనలో ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకున్నారో వాళ్ళందరూ చెర అనే స్థలంలో ఉన్నారు. ఈ చెర అనే స్థలానికి దానికి మధ్యలో పెద్ద అగాధం ఉంది. చూడండి, మీకు ఒక విషయం గుర్తు రావాలి. లోకాసు వార్తలో ధనవంతుడు ఏమన్నాడు? ఆ ఎదురుగుండా లాజరు ఉన్నాడు కదా అబ్రహాము రొమ్మున, ఆ లాజరుని పంపిస్తే కొంచెం నీళ్లు పోస్తాడు, నేను ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను, నాకు గొంతు ఎండిపోతుంది, ఆరిపోతుంది అని చెప్పేసి అడిగాడు కదా. అలాగేం కుదరదు అని చెప్పబడింది. ఎందుకంటే మధ్యలో పెద్ద అగాధం ఉందన్నమాట. చెప్పండి, పాతాళంలో ఏముంది? ఇప్పుడు పాతాళము అనే స్థలం ఉంది, తర్వాత మధ్యలో అగాధం ఉంది, అగాధం తర్వాత ఏముంది అని అంటే గనక చెర అనే స్థలం ఉంది. ఈ మూడిట్లకి కింద కటిక చీకటి బెలం అనే స్థలం ఉంది. యేసు ప్రభు వెళ్ళటమే అక్కడ చెర అనే స్థలంలోకి వెళ్ళారు. పాతాళంలో ఉన్నది ఎవరంటే, పాత నిబంధనలో ఎవరైతే దేవునిలో నీతిగా జీవించలేదో వాళ్ళు పాతాళంలో ఉండిపోయారు. చెరలో ఏమన్నారంటే, యేసు ప్రభు జీవించక ముందు ఇంకా నీతిగా భక్తిగా ఎవరైతే జీవించారో వారు చెర అనే స్థలంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు. మధ్యలో పెద్ద అగాధం ఉంది, కింద చీకటి బెలం ఉంది. ఇంకా తీర్పు కలగలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా పనిష్మెంట్, ఇంకా జడ్జిమెంట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఆ పొగలు రాలుతా ఉన్నాయి, ఇంకా అగ్ని మండుతా ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య కాలంలో కూడా ఒకటి చెప్పారు, భూమి క్రింద పెద్ద అగ్నిగుండం ఉంది అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా న్యూస్ వింటే కనుక భూమి కింద ఏముంది? పెద్ద అడుగు భాగంలో ఈ భూమికి కింద ఇంకా లాస్ట్లో అట అగ్ని బాగా రగులుతా ఉంది అని చెప్పి ఫొటోస్ కూడా వేశారు మీరు కనుక చూస్తే. సో ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారని చెప్తున్నాను? పాతాళంలో నీతి లేని వారు ఉన్నారు పాత నిబంధనలో. ఇప్పుడు చెర అనే స్థలంలో దేవుని నమ్ముకొని పాత నిబంధనలో నమ్మిన వాళ్ళు, నీతిపంతులైన వాళ్ళు చెర అనే స్థలంలో ఉండిపోయారు. అప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. గట్టిగా చప్పట్లు ప్రభు మహించారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? అంతకుముందు ఎవరైతే నీతిగా బ్రతికారో, పాత నిబంధనలో ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారం జీవించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారు, ఇదిగో లేఖనాల నెరవేర్పు జరిగింది, నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాను, శిలువ యాగం కూడా జరిగిపోయింది, మీరు దేన్నైతే నమ్మారో దానికి ఇదిగో మీకు సాక్ష్యంగా ఈ లేఖనాలన్నిటికీ కూడా నెరవేర్పు జరిగిపోయింది, ఆ మాటలు మీకు చెప్పడానికి వచ్చానని చెప్పినప్పుడు చెరలో ఉన్నటువంటి నీతి పరులు, చెరలో ఉన్న భక్తి కలిగిన వారు, పాత నిబంధనలో దేవుని కట్టడలను అనుసరించి నడుచుకున్న వారందరినీ కూడా ఈ యేసు ప్రభు 40 రోజులు అందరికీ కనిపిస్తూ ఈ చెరలో ఎవరైతే నీతిగా బ్రతికి భక్తిగా బ్రతికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరదైసు అనే స్థలంలో దేవుడు పెట్టాడు. అర్థం కాకపోతే తర్వాత అయిపోయిన తర్వాత నన్ను అడగండి, మళ్ళీ మొత్తం చెప్తాను.
ఎవరిని తీసుకుని వెళ్ళాడు? అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను చెప్పిన 4వ అధ్యాయం 7-8 రాసిందనమాట. మీకు చదివి మీ తర్వాత చదువుకోవచ్చు అని చెప్పాను. చెరలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎవరెవరు ఉన్నారు చెరలో? సుమారుగా అంటే నీతిగా, పాత నిబంధనలో నీతిగా బ్రతికిన వాళ్ళందరూ చెరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేఖనాలు చెప్పి, లేఖనాలు నెరవేర్పు జరిగిందని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకుని 40 దినాల తర్వాత, ఆయన కనిపించి 40 దినాల తర్వాత వీళ్ళందరినీ కూడా పైకి తీసుకుని వెళ్ళారు. వాళ్ళలో ఎవరుండి ఉంటారు సుమారుగా? వెరీ గుడ్, దావీదు. ఇంకా మరి అక్కడ దావీదు ఉంటుంటాడు చెరలో. ఇంకా వీళ్ళందరూ కూడా మోషే కదా. మరి వీళ్ళందరినీ కూడా భక్తులైనటువంటి వారందరూ కూడా నమ్మిన వారు చెరలో ఉన్నారు, నమ్మని వారు పాతాళం అనే ఇంకొక ప్లేస్ లో ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు కనిపించరు, మధ్యలో పెద్ద అగాధం ఉంది. కనిపిస్తారు కానీ వెళ్ళడానికి అవ్వదు. చూడండి, చాలాసార్లు కథల్లో కానీ దర్శనాల్లో కానీ నరకంలో ఉన్న వాళ్ళు గట్టిగా కేకలేస్తున్నారు. వాక్యం చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వింటూ ఉంటారు. మరి వేడి వచ్చేసింది, అగ్ని కాలిపోతున్నారు, వాళ్ళకి పురుగు పట్టేసింది అని అంటూ ఉంటారు కదా. ఎలా జరిగిందంటే తీర్పు జరగలేదు కానీ కింద ఉన్న అగ్ని, ఆ పొగ సెగ వీళ్ళకి తగులుతూ ఉంటుంది అన్నమాట. ఏం తగులుతుంది? పొగలు తగులుతాయి. ఆ సెగ వేడంతా తగిలి వాళ్ళు హాహాకారాలు చేస్తూ ఉంటారు, అత్తనాదాలు చేస్తూ ఉంటారు పాతాళంలో ఉన్నవారు. కాబట్టి ఆ పాతాళంలో ఉన్నవారు అక్కడే ఉన్నారు. తీర్పు ఇంకా జరగలేదు. ఆ ప్లేస్ లో స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నారు. చెరలో ఉన్న వారిని మాత్రం 3వ ఆకాశంలో పరదేశంలోకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పి సిలువ యాగం చేశాను, పునరుద్ధానం జరిగిపోయింది, ఇంకా అద్భుతం జరిగింది వీళ్ళందరినీ అని చెప్పి, మీరు నమ్మారు, నీతితో జీవించారు, నా మాటల ప్రకారం బ్రతికారు మీరు, కాబట్టి మీరు ఇక్కడ కాదని చెప్పి వీళ్ళందరి చెరగా తీసుకుని వెళ్ళిపోయిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో రాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారు యేసు ప్రభు? వాళ్ళు ఆత్మరూపంలో ఉన్నారు. చెరలో ఉన్నవాళ్ళు దావీదు కానివ్వండి, ఇంకా యెహోషాపాతు కానివ్వండి, కాలేబు కానివ్వండి, ఇంకా భక్తి పనులుగా జీవించిన వాళ్ళు చెరగా ఆత్మరూపంలో ఉంటే యేసు ప్రభు కూడా ఆత్మరూపంలోనే వెళ్ళారు. అక్కడ ఆత్మరూపంలో వెళ్ళి ఆ చెరంతా ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట. ఎలా ఉంది చెర? ఎందుకని ఖాళీ వచ్చింది అక్కడికి? యేసు ప్రభు వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? పరదైసు అనే స్థలంలోకి తీసుకుని వెళ్ళారు. అది వెయిటింగ్ ప్లేస్ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏమవుతుంది తర్వాత అంటే, యేసు ప్రభు రెండవ రాకడ కడబూరం మ్రోగగానే ఫస్ట్ ముందు చనిపోయిన వారు, అక్కడ ఉన్నవారు, పరదైసులో ఉన్నవారు ఫస్ట్ మొట్టమొదటిగా ఆయనతో జాయిన్ అవుతారు. తర్వాత చనిపోయిన వారు, తర్వాత బ్రతికి ఉన్నవారు, తర్వాత ఆయనతో జాయిన్ అవుతారు, కలుస్తారు. కాబట్టి ప్రభునందు మృతులైన వారు ధన్యులని ఎందుకు అంటారంటే, మనకంటే ముందు ఆయనతో వాళ్ళు కలుస్తారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం మౌనిక సమాధి దగ్గరికి వెళ్ళాము ఉదయకాలంలో. మరి వాళ్ళ అమ్మగారిని వెళ్దామని అన్నారు. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, ప్రభునందు మృతులు ధన్యులు అని అంటే మొదటిగా మనకంటే కూడా ఇప్పుడు ఆమె ఎక్కడుంది? పరదైసు అనేటువంటి స్థలంలో వెయిటింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికి? ఆ రెండవ రాకడ వస్తే ఆ రాకడలో ఎత్తబడటం కోసం. ఇంకా తీర్పు జరగల. తీర్పు జరిగాక అగ్నిగొండమా, పాతాళమా, లేకపోతే అగ్ని జ్వాలల, పురుగులు పట్టడమా, అది తీర్పులో తేలుతుంది. తీర్పు అందరికీ ఆయనే చేస్తారు. మంచిదైనా సరే చెడ్డదైనా సరే జడ్జిమెంట్లోకి అందరూ కూడా వస్తారు. అది క్రైస్తవ భక్తి విశ్వాసాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా యేసు ప్రభు ఆ ప్రాణం విడిచిన తర్వాత సమాధిలోకి వెళ్ళిపోయారు అని ఎవరు కూడా ఆలోచించొద్దు. ఆయన ఆత్మస్వరూపిగా ఇమ్మీడియట్ గా చెరలోకి వెళ్ళారు. అక్కడ పరిశుద్ధులైన దేవుని పిల్లలకి ఈ లేఖనాల విషయాలు, నెరవేర్పు విషయాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నిరీక్షణ! ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నారు, ఇవన్నీ దీంట్లో రాసున్నాయి. తర్వాత ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత విషయాన్ని, ఇప్పుడు పాత నిబంధన విషయం కొంచెం చెప్పాను కదా. ఈ రోజు మనం వాక్యంలో నుంచి 15వ అధ్యాయం తీసాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, మరి లేఖనాల ప్రకారం 3వ దినాన యేసు ప్రభు కనిపించారు. ఆయన మొట్టమొదటిగా ఎవరికి కనిపించారు? మగ్దలేనే మరియకి ముందుగా కనిపించారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తర్వాత ఇంకా అంటే పేతురుకి కనిపించారు, 12 మంది శిష్యులకి కనిపించారు, అక్కడ అపోస్తులకి కనిపించారు. ఆ తర్వాత 500 మందికి ఒక్కసారే కనిపించారు. ఒకసారి మేడగదిలో కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కనిపించారు. యేసు ప్రభు తిరిగి లేచాక 40 రోజులు కనిపించారండి. ఏమంటే నాకు అక్కడెక్కడో ఒక్కసారే కనిపించారండి, ఇంకో 2 సార్లు కనిపించారు కాదండి, 3 సార్లే యేసు ప్రభు కనిపించారు కాదండి,
40 రోజుల పాటు యేసు ప్రభు అనేక మంది కనిపించారు. అయితే ప్రాధాన్యత ఇచ్చే విషయం ఏంటంటే మొట్టమొదటిగా యేసు ప్రభు మగ్దలేని మరి అనే స్త్రీకి కనిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తన జీవిత కాలంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మగ్దలేని మరియ చూడండి. అందుకే మనం ఎవరు ముందో ఎవరు వెనకో ఏం చెప్పలేము. ముందు అంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని అంటారు. కాబట్టి ఎవరు జడ్జిమెంట్లో దేవుడి దృష్టిలో ఎవరున్నారో మనం చెప్పలేము. అంతవరకు కూడా మనం ఓపిక పట్టాల్సిందే. ఈలోపు మనం ఎవరిని విమర్శ చేయకూడదు. దేవుని యొక్క జడ్జిమెంట్ వరకు కూడా ఆ పని దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన అనుకున్నట్లుగా 3వ దినాన్ని యేసు ప్రభు తిరిగి లేచి మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించారు. ఇక్కడ 3వ వచనంలో రాసింది, లేఖనాల ప్రకారం యేసు ప్రభు మృతి పొందెను, సమాధి చేయబడినో అని రాసింది. లూకాసు వార్తలో ఎలా చూడండి. లూకాసు వార్త చూద్దాం. 24వ అధ్యాయంలో వాక్యంలో ఈరోజు యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత జరిగిన విషయాన్ని కొంత ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. యేసు ప్రభు సజీవుడుగా లేచారు అని ఎప్పుడు ఈ మగ్దలేని మరియ, యేసు ప్రభు తల్లి, కొంతమంది అందరూ కూడా ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలన్నీ తయారు చేసుకుని ఆదివారం తెల్లవారేటప్పటికి ఇక్కడ రాసింది కదా 24:1 తెల్లవారినప్పుడు స్త్రీలందరూ కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు చాలాసార్లు చెప్పారు. ఏమని చెప్పారంటే 3వ దినాన్న తిరిగి లేస్తానని చెప్పారు. మరి వాళ్ళు చూడండి, 3వ దినాన్ని ఆయన లేస్తానని చెప్తే 3వ దినాన్నే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయారు అన్నమాట, జ్ఞాపకం లేదు. గబగబా వచ్చారు, పెద్ద రాయి ఉందన్నమాట. వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు, ఏంటి 3వ దినాన్ని తిరిగి లేస్తా అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఈ రాయి ఎవరు తీస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈలోపు దేవదూత రావడం, రాయి పక్కకు దొల్లించబడడం జరిగిపోయింది. వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఖాళీ సమాధి కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈలోపు దేవదూత వచ్చి అడుగుతున్నాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు? మరి ఆయన ఉన్నప్పుడు చెప్పారు కదా ఆయన సజీవుడు అని. మరి ఆయన చెప్పారు, ఆయన 3వ దినాలు తిరిగి లేస్తానని చెప్తే మీరు ఎందుకు సమాధుల్లో ఆయన గురించి ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి పాయింట్, దేవుడు సజీవుడు. చెప్పండి, ఎవరైనా వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. సజీవుడు అంటే ఏంటి? జీవము కలిగిన దేవుడు. ఎప్పటికీ ఎవరు మేము నిన్న ఒక ఇన్విటేషన్లో చూసినప్పుడు అక్కడ మనం మామూలుగా కార్డులో చిరంజీవి అని పెడుతుంటారు కదా, మన యొక్క కార్డ్స్లో చిరంజీవి అని పెడతారు. అంటే ఏంటంటే మరి మంచిగా జీవితం అంతా కూడా బ్రతకాలి అని అర్థం. ఎప్పటికీ కూడా సజీవంగా ఉండాలని అర్థం కదా. ఏ మాట? ఆ మాటకి అర్థం సజీవుడు అనే మాటకి ఎప్పుడు కూడా జీవంతోనే ఉండేవాడు అని అర్థం, ఎన్నటికీ కూడా మృతుడు కాడు అని అర్థం. ఇదిగో ప్రకటన గ్రంథం 1:18 రాస్తుంది, ఆయన సజీవుడు అని రాస్తుంది. ఆయన మృతుడైన వాడు కాదు, ఆయన లేచాడు అని చెప్పి రాసింది. ఈరోజు మనం వాళ్ళు ఈ విషయాన్ని ఆయన బ్రతుకున్న రోజుల్లో చాలాసార్లు చెప్పినా సరే ఆ స్త్రీలు ఈ విషయాన్ని మర్చిపోయారు. ఈరోజు మనం మన జీవితాల్లో కూడా చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. వాక్యం వింటాం కానీ ఏ వాక్యం విన్నామో కూడా మనకి జ్ఞాపకము ఉండదు. మీరెందుకు సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన 3వ దినాన్న తిరిగి లేచాడు అని దేవదూత అక్కడ మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి కూడా గుర్తు చేస్తాడు, ఆయన సజీవుడు, ఆయన జీవంతో ఉన్నాడు, ఆయన ఎన్నటికీ మృతుడు కాదు. ఆయన సమాధిలో ఆయన ఉండలేదు, ఆ రాయి ఆయన్నే బంధించి ఉంచలేదు. ఆ రాయి పెట్టడానికి కారణం ఆయన రాకుండా ఉంటాడని కాదు, ఆయన ప్రజలు చూడాలని ఉద్దేశించేత ఆ ఏర్పాట్లు దేవుడు చేశాడు. కానీ అనాదికాల సంకల్పంలో, లేఖనాల నెరవేర్పులో ఆయన ముందునే ఆయన లేచాడు. ఆయన ఎన్నటికీ కూడా సజీవుడే, ఒకరోజు మరణించి ఇంకొక రోజు లేచి అట్లాంటిదేం కాదు. ఆత్మరూపిగా ఆయన ఇప్పటికీ మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, మనం ధైర్యంగా ఉండాలి. మనం ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ యొక్క స్త్రీలు మర్చిపోయినట్లుగా దేవుని మాటల్ని మర్చిపోకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. సజీవుడు అనే విషయాన్నే మర్చిపోయారు వాళ్ళు. అందుకని సుగంధ ద్రవ్యాలు చచ్చిపోయిన దేవానికి పోస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ సాంప్రదాయంలో అది ఉంది. అందుకని చెప్పి పూద్దామని గొప్ప అన్ని కొని తీసుకొని వెళ్ళారు.
ఆ దేహం ఉంటుంది, డెడ్ బాడీ ఉంటుంది, ఆ బాడీకి అంతా కూడా రాసేద్దాం అనుకుని ప్రిపేర్ అయిపోయి తెల్లవారుజామునే లేచి వెళ్ళారు. అయినా సరే ఖాళీ సమాధి తప్ప ఆయన అక్కడ ఏమీ లేరు. అందుకని చెప్పి ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, వాక్యం విన్నప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఈరోజు ఒక మాట చెప్తాను మీకు. మనం ఇక్కడ కనుక లైట్లు తిరుగుతూ ఉన్నాయి, ఏసీలు పనిచేస్తూ ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. దీని వెనకాల ఏముంది? వెరీ గుడ్, కరెంట్ ఉంది. అంటే ఏదో ఒక పవర్ ఉంది వెనకాల, అంతేనా? ఏదో ఒక పవర్ కనిపిస్తుంది. ఆ పవర్ వల్ల ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఏదో ఒక పవర్ ఉంది, వెనకాల శక్తి ఉంది, ఎలక్ట్రిక్ పవర్ ఉంది అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది ఉండటం వలన, ఆ శక్తి ఉండటం వల్ల ఈ లైట్స్ అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మన కష్టాలలో కానీ, మన ఇబ్బందుల్లో కానీ, మన శ్రమల్లో కానీ, మన అవసరతల్లో కానీ మనం నమ్ముకున్న దేవుడు గొప్ప శక్తివంతుడు అనే విషయాన్ని మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనల్ని మనం కూడా అర్థం చేసుకుంటే, అసలు మనల్ని చూసుకున్నప్పుడు మనం ఇది జయించడానికి కానీ, ఇది జయించి జీవించడానికి కానీ, లేకపోతే ఇక సమస్యను ఎదిరించడానికి కానీ, సమస్యను ఎదిరించి నిలబడడానికి కానీ శక్తి ఉండదు. అనేక శ్రమల్లో సమస్యను నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇంకెందుకులే ఈ జీవితం వరకు ఎన్నోసార్లు చనిపోవాల్సిన పరిస్థితి ఆ యొక్క ఆలోచన కలిగి ఉండం. కానీ ఈరోజు మనం వెనక్కి చూసుకుంటే కనుక ఇంతలాగా ఈరోజు ఇలా ఉన్నామంటే మన వెనకాల కూడా ఒక గొప్ప శక్తి పనిచేస్తూ ఉంది. అదే దేవుని యొక్క శక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా అనుకుంటారు ఎప్పుడైనా, అసలు నేను ఇట్లా ఉండేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, కానీ దేవుడు ఇట్లా చేసిందంటే వెనకాల ఒక పవర్ ఉందన్నమాట. ఆ దేవుని యొక్క శక్తి, పునరుద్ధానపు బలం, ఆ రిజరక్షన్ పవర్ ఉంది. ఇప్పుడు మన పనులు చేసుకోవడానికి కానీ, లేకపోతే మన యొక్క బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు కానీ, మన ఇరుకుల్లో ఉన్నప్పుడు కానీ, కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడు కానీ ఒక వెనకాల మనకు ఒక గొప్ప పవర్ ఉందన్నమాట. ఆ శక్తి పనిచేయడం వల్ల ఈరోజు మనం, ఆయన సజీవుడు కాబట్టి మనతో ఉన్నాడు. యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాముతో ఉన్నటువంటి యోబు, ఆ కాలంలో సమీపంలో ఉన్న యోబు ఏమంటాడంటే, నా దేవుడు సజీవుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సజీవుడైన దేవుడు అనే విషయాన్ని, అంటే బ్రతికి ఉన్నవాడు అని అర్థం. ఎవర్ అండ్ ఎవర్, ఎన్నటికి యుగములు కూడా. చూడండి, ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 1:18 మనం కూడా ఈరోజు ఆయన సజీవుడిగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ గొప్ప శక్తి మన జీవితంలో ఇంతవరకు పనిచేసింది, అందుకే మనం ఇలా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా సజీవుడైన వారి శక్తి మనలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1:18 ఏమని రాస్తుందంటే, ఇది నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. ఎలా ఉన్నాడంటే దేవుడు సజీవుడు. చెప్పండి, ఏంటి దేవుడు అంటే? బ్రతికున్నాడు ఆయన, నీతో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా నీతో ఉన్నాడు. నీ వెనకాల ఒక గొప్ప శక్తి పనిచేస్తూ వచ్చింది. అందుకే ఇంతకాలం ఇలా బ్రతికి మంచిగా మనం జయిస్తూ వచ్చాము. అందుకు కూడా సజీవుడైన వాళ్ళ శక్తి రాబోయే సంవత్సరాల్లో కూడా ఆ శక్తి మన మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఆయన సజీవుడు అనే విషయాన్ని లేఖనాల్లో రాసుందని మర్చిపోకూడదు. ఆయన బ్రతికే ఉన్నాడు, ఇంకా సమాధిలో ఉన్నాడు, ఇంకా అక్కడున్నాడు, ఇక్కడ ఉండాలని కాదు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన మనస్సు, ఆయన ఆత్మ మన మధ్యలో ప్రతిసారి పనిచేస్తూ ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒకసారి మార్టిన్ లూథర్ అని ఆయన బాగా గొప్ప సంఘ సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన అప్పట్లో, పాత రోజుల్లో, ఆ సంవత్సరాలలో యేసు ప్రభు తిరిగి లేచి యేసు ప్రభు నమ్ముకునే సంఘం అంతా అలా వచ్చిన తరువాత అది రోమన్ క్యాథలిక్స్ యొక్క చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళింది. బైబిల్ ప్రజల చేతుల్లో లేదప్పుడు. ఫాదర్స్, స్వాములు అంటారు కదా, వాళ్ళు కొంతమంది చూస్తుంటారు, వాళ్ళ దగ్గరే బైబిల్ ఉండేది. ఏమైనా పాపం చేసినా వాళ్ళని యొక్క చెవుల్లోనే చెప్పాలి. సో అట్లా అవుతా ఉన్నప్పుడు జర్మనీలో మరి అట్లాగే ప్రజలందరూ కూడా అలా నమ్మేశారనమాట. నమ్మినప్పుడు జర్మనీలో మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప వ్యక్తి ఆ పరిశుద్ధ గ్రంథంలో విషయాన్ని ఆయన చేతిలోకి దొరికినప్పుడు అక్కడ వాక్యము నీతిమంతుడు క్రియలను బట్టి కాదు కానీ విశ్వాసాన్ని బట్టే రక్షణ అనేది ఆయన తెలుసుకున్నాడు. మనం విశ్వసిస్తే మనకు రక్షణ కలుగుతుందని తెలుసుకొని సంఘ సంస్కరణ చేస్తూ అక్కడ ఏ యొక్క పెద్దలు, మత పెద్దలు అయితే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా లేచి, మీరు చెప్పేది సరైనది కాదు, మీరు బోధిస్తున్నది సరైనది కాదు, రక్షణ అనేది విశ్వాసాన్ని బట్టే కలుగుతుంది, మీకు మా పాపాలు చెప్తే రక్షణ రాదు, మాకు యేసు ప్రభువుని నమ్మితే మాకు రక్షణ కలుగుతుందని చెప్పినందుకు చాలా మంది మత పెద్దలు వీళ్ళందరూ లూథర్ గారిని చంపేద్దాం అనుకున్నారు.
ఏమైనా మంచి చేస్తే కోపం వచ్చింది కదా, ఎందుకంటే వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళ అధికారాలు పోతాయని వాళ్ళకి భయమేసింది. చంపేద్దామన్నప్పుడు ఒకరోజు చాలా నిరాశ పడిపోయారు మార్టిన్ లూథర్ గారు. అందరూ తిరుగుబాటు చేసేసారు, మొత్తం అంతా తిరగబడిపోయారు. ఇతన్ని చంపేస్తే బెస్ట్, ఇట్లా అయితే కనుక మన అధికారం పోతుంది, ఆధిపత్యం పోతుంది, ప్రపంచమంతా మళ్ళీ మార్టిన్ లూథర్ గారు చెప్పిన విశ్వాసాన్ని నమ్ముతారని ఈయన చంపేద్దాం అనుకుంటే ఒకరోజు మార్టిన్ లూథర్ గారి ఇంట్లో చాలా నిరాశగా కూర్చున్నారన్నమాట. ఏమని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు మనసులో? ఇంకెందుకు చచ్చిపోదాం, వాళ్ళందరూ చంపేలోపే నేను కూడా చనిపోతే బాగుంటుంది అని అంత దుఃఖం వచ్చింది. అంత విశ్వాసంగా ఉన్న ఆయనకి కూడా అలాంటి పరిస్థితి వస్తే చాలా కూర్చుని దిగాలుగా బాధపడుతున్నారు. ఈలోపు భార్య ఆయన దగ్గరకు వస్తే ఆయన ముఖం చూసింది అన్నమాట. ఇంకా ఈయనేంటి ఇలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అసలు ఇతను, మొహం ఏంటి మనిషి అంతా అలా అయిపోయారని చెప్పి భార్యకి అర్థం కాల. పరిస్థితులు ఏమో సరిగ్గా లేవని ఆవిడకి తెలుసు, ఈయన చంపడానికి ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారని తెలుసు. ఏం చేయాలని చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద నల్లటి గౌను వేసుకుని వచ్చిందాన్ని. ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే సంతాప సభ కోసం నల్ల బట్టలు వేసుకునేవారు. నల్లటి గౌను ఒకటి ఫ్రాక్ వేసుకొని వచ్చినప్పుడు సడన్ గా ఈయన మార్టిన్ లూథర్ గారు తల పైకెత్తి ఏమైంది, ఎవరు చనిపోయారు అని కంగారు పడిపోతూ ఎవరు చనిపోయారని చెప్పి ఈ గౌను వేసుకున్నావు, ఏమైంది అని అంటే యేసు ప్రభు చనిపోయాడు అని చెప్పింది. యేసు ప్రభు చనిపోవడం ఏంటి, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని చెప్పంటే ఆయనే సజీవుడైతే నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు? ఆయన నీకు సహాయం చేస్తాడు కదా, ఆయన సజీవుడని నీకు తెలిస్తే నువ్వెందుకు అంత దుఃఖంలో ఉన్నావు, ఎందుకు నువ్వు చనిపోదామని ఆలోచిస్తున్నావు? ఆయన సజీవుడైతే కనుక నిన్ను గట్టెక్కిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి కదా. విశ్వాసం గురించి నువ్వు మాట్లాడి నీవు ఎందుకు ఈ రోజు నీ ప్రాణాన్ని తీసుకుందాం అనుకున్నావు? ఆయన చచ్చిపోయాడు కదా, అందుకే నువ్వు ఇంత బాధలో గుర్తు చేద్దామని అంటే లేదు ఆయన సజీవుడు అని చెప్పి మళ్ళీ లేచి ఆయన బ్రతుకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆత్మరూపిగా ఆయన మాతో ఉన్నాడని చెప్పి గొప్ప పోరాటం చేసి ప్రొటెస్టెంట్ అనే సంఘానికి ఉజ్జీవకర్త అయ్యాడు మార్టిన్ లూథర్ గారు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుకి అంటారు. మొత్తం అందరూ ప్రొటెస్టెంట్సే. ప్రొటెస్టెంట్ అంటే అగైనెస్ట్ చేస్తామన్నమాట. మరియమ్మని కాదు, పాప క్షమాపణ మీ చెవుల్లో కాదు, మేము రక్షకుడనే యేసును ఆరాధిస్తాం, వాక్యాన్ని నమ్ముతాం, మేము అలాగే వెళ్తాం, అది ప్రొటెస్ట్ చేస్తాం. మనందరి సంఘాలు ప్రొటెస్టెంట్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఏదైనా చర్చ చూసి ఆ చర్చ్ వాళ్ళు ఆ మతం మీ మతము ఆ మతం ఒకటేనా అని అడుగుతారు. ఒక్క రోమన్ క్యాథలిక్ తప్ప మొత్తం అంతా కూడా ఒకటే. బాప్టిస్టు లేకపోతే లూథరన్ లేకపోతే ఫెలోషిప్స్ మొత్తం అన్నీ కూడా ఒక్కటే, అందరినీ ప్రొటెస్టెంట్సే అంటారు. ఓన్లీ మరియమ్మను ఆరాధించే రోమన్ క్యాథలిక్స్ మాత్రమే తప్ప. గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళలో కూడా ఇప్పుడు చాలామంది మారిపోతున్నారు. వాళ్ళు కూడా తెలుసుకునే సత్యాన్ని ఫాదర్స్ మారి వాళ్ళ వాక్యం వింటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నాకు. కొంతమంది ఫాదర్స్ అందరూ కూడా మార్పు చెందారు, ఎక్సలెంట్గా వాళ్ళు కూడా యేసు ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడని చెప్తున్నారు? సజీవుడు. నువ్వు ఎందుకు మనం కష్టాలలో ఇబ్బందులు పడితే ఆయన తిరిగి లేచాడు లేఖనాల ప్రకారం అని రాస్తుంది. కాబట్టి మనం ఎందుకు దిగులు పడతా ఉంటాం? మనము ఇంతకుముందు గొప్ప శక్తి పనిచేసింది మన జీవితంలో ఇప్పటిదాకా. మనం తలుచుకుంటే ఎలా దాటొచ్చాను నేను అనుకుంటామా? అదంతా దేవుని శక్తి వెనకాల పనిచేసింది. ఆయన సజీవుడు కాబట్టి తర్వాత రోజుల్లో కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే మర్చిపోతాం కానీ శత్రువులు అయితే మర్చిపోలేదట. బైబిల్లో రాశారు 27వ మత్తయి సువార్తలో 27వ అధ్యాయం. చాలా విషయాలు మనమే మర్చిపోతాం కానీ శత్రువులు బైబిల్లో రాస్తుంది. 27వ యేసు ప్రభువుకి శత్రువులైనటువంటి కొంతమంది 27:63 ఏమని రాస్తుందంటే అక్కడ, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినాలైన తర్వాత నేను లేచిదని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది. ఏమన్నారంటే యేసు ప్రభు శత్రువులు అంటే ప్రధాన యాజకులు, పెద్దలు, సద్దుకైలు ఇలా వాళ్ళందరూ వచ్చి పరిశీలనలు వచ్చి ఆ యేసు అనే అతను మరి చెప్పారు. ఏమనంటే 3వ దినాన్ని ఆయన తిరిగి లేస్తానని చెప్పిన విషయం మాకైతే గుర్తుందండి అని చెప్పారు. కానీ అసలు యేసు ప్రభు వెంట తిరిగిన వాళ్ళకి మాత్రం మర్చిపోయారు. మీకు కొంతమంది ఏమో చల్లా చెదురైపోయారు అపోస్తలులు, మరి కొంతమంది ఏమో మర్చిపోయారు ఆ విషయం. అందుకే శవానికి అవేవో పోద్దామని చెప్పి అవన్నీ పట్టుకొస్తారు. కానీ శత్రువులైన వారు చెప్తున్నారు, ఆయన చెప్పాడండి మాకు బాగా గుర్తుంది. చాలాసార్లు మనకు కూడా ఇది అనుభవం. మనం ఏదో ఒక బాధ వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నేను ఇది చాలాసార్లు గమనించాను.
అంటే సమాజంలో గమనించాలి, చాలాసార్లు ఈ మాట చాలా మంది చెప్పారు నాకు. చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఏదైనా మనకు కష్టం వచ్చింది అనుకోండి, చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అప్పుడు మనోళ్ళు కొంతమంది దేవుడు నమ్ముకొని వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏం చెప్తారు, నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా, ప్రార్థన చేస్తే యేసు ప్రభు సహాయం చేస్తాడు కదా నీకు, అప్పుడు చేశాడు ఇప్పుడు చేశాడు, మరి నువ్వు ఎందుకు ఇప్పుడు దిగులు పడుతున్నావు అని చెప్పి దేవుడిని నమ్ముకోని వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి వచ్చి చెప్తా ఉంటారు అన్నమాట. అనుభవమేనా? దేవుడు నమ్ముకున్నా కదా, ప్రార్థన చేసుకున్నా యేసు ప్రభు సహాయం చేస్తాడు కదా, ఎందుకు వాళ్ళకి దేవుడు నమ్ముకుని కూడా అలాగైపోతున్నావు అంటున్నారా అంటలేదా? అదే అనమాట. నమ్ముకోని వాళ్ళకి గుర్తుంది, నమ్మిన వాళ్ళు మర్చిపోతున్నారు సత్యాన్ని. అలా కాదు, ఆయన సజీవుడు, శక్తిమంతుడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా ఆయన లేచాడు, సజీవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన ఇప్పుడు పనిచేస్తా ఉన్నాడు అనే ధైర్యం, విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంతా యేసు ప్రభు పునరుద్ధానం గురించే రాశారు. తర్వాత ఇంటికి వెళ్ళాకనే చదువుకోవచ్చు. 15వ అధ్యాయంలో 44వ వచనం చూడండి. 42 చదువుతున్నాను. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రాగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగులు, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రథమముగా యేసు ప్రభు తిరిగి లేచాడు కదా అండి. ఆయన తిరిగి లేచారు. అంతేకాదు, తిరిగి మొదటిగా ఆయన లేచిన తరువాత ఆ పరదైసులో 3వ లోకంలో ఎవరెవరైతే ఉన్నారో మొదటిగా వారు లేస్తారు కడబోరం రాగగానే. తర్వాత చనిపోయిన వారు, అంటే ఇవన్నీ కూడా వరసలు అన్నమాట. ఇదంతా కూడా ఒక లైన్ గా జరుగుతుంది. ముందు చనిపోయిన వారు ముందు లేస్తారు, తర్వాత వారు తర్వాత లేస్తారు, బ్రతికున్న వాళ్ళు తర్వాత లేస్తారు. మొట్టమొదటిగా చనిపోయి తిరిగి లేచిన ఆయన యేసు ప్రభు ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తరువాత ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఈ లోకంలో తర్వాత లైన్లో లేస్తారు. వాళ్ళకి ఈ ఒక మరణమే మరణం కాదు కానీ, వాళ్ళ జీవితం కాదు కానీ, మళ్ళా తిరిగి లేచి యుగ యుగాలు ప్రభుతో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పునరుద్ధానంలో ఉన్న శక్తి అన్నమాట. పునరుద్ధానంలో ఉన్న పవర్ ఏంటంటే, చనిపోయి 3వ దినాన యేసు ప్రభు తిరిగి లేచారు. ఫస్ట్ ఆయన లేచారు, తర్వాత పరదైసులో ఉన్నవారు, తర్వాత చనిపోయిన వారు, అంతా వరుసలో ఆయన నమ్ముకొని రక్షించబడినటువంటి ప్రజలు ఆయన వరుసల్లో లేపబడతారు. ఆయన కడబోరం రాగగానే చనిపోయిన వారు మార్పు చెంది పైకి లేస్తారు. ఒకవేళ శరీరాలతో లేస్తారు అనుకుంటారేమో, ఆయన ఆత్మరూపంలో లేచారు. మనం కూడా ఆత్మలోనే పైకి, ఆత్మ మూలంగానే లేస్తాం. ఎవరికి ఇలా జరుగుతుంది? రక్షించబడిన వారు, విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొందిన వారు, ప్రభువు నమ్ముకున్న వారు, రక్షింపబడిన ప్రజలు, ఆయన నమ్మిన వారు ఈ విధంగా ఆ యొక్క పునరుద్ధానంలో తర్వాత దినాల్లో లేస్తారు. అందుకని ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం చనిపోయిన తర్వాత నిత్యత్వం అనేది ఉంది, నిత్య జీవం ఉంది. మనం ప్రభువు నమ్ముకుంటే మనం మరలా తిరిగి లేస్తాము. అది నిత్య జీవము, నిత్యత్వము అని అర్థం. అందుకని ఈ లోకంలో మనం ఉన్నప్పుడు లోకానికి భయపడకుండా, ఎవరికి భయపడకుండా? లోకానికి భయపడకుండా దేవునికి లోబడి దేవుని ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. యుగ యుగాలకి కూడా దేవుడే సజీవుడు, ఆయనకి నిత్య రాజ్యం అనేది మనకి ఇస్తారు. ఒకవేళ మన భూమి మీద చనిపోయామనుకోండి, మన టైంలో మనం వెళ్ళిపోతాం. చనిపోయామనుకోండి, మన వరుసలో మనం లేపబడతాం ఆయన కడబోరం రాగగానే. ఒకవేళ బ్రతుకున్నారనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళందరూ లేచాకే బ్రతుకున్న వాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఆయన దగ్గరికి చేరతారనమాట. సో నిత్య రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది. బాగా ఒకసారి వినండి. ఇదివరకు సమాధుల దగ్గరికి వెళ్ళాలన్నా, సమాధుల దగ్గరికి వెళ్ళి నడవాలన్నా ఎవరు దెయ్యాలు పడతాయి, అక్కడ సమాధుల దగ్గరికి వెళ్ళారు, దెయ్యం పట్టింది, దెయ్యాలు ఉన్నాయి అక్కడ అని అంటారు కదా. అసలు సమాధి
తెరవబడింది. ఇప్పుడు ఇందాక పాట పాడావు, జయ జయ యేసు జయ యేసు అనే మాటలో సమాధులు కూడా తెరవబడతాయి అన్నమాట. సమాధులకు భయపడాల్సిన అవసరం లేదు, అవి కూడా తెరవబడి అక్కడ ఉన్నటువంటి ఆత్మరూపిగా వాళ్ళు కూడా లేపబడతారని దేవుడి వాక్యంలో అదంతా కూడా రాస్తుంది. మొదటిగా ఆయన లేచారు, తర్వాత వరుసలో మనం కూడా లేస్తాం. ముందు రక్షించబడిన వారు ఎక్కడున్నారు ఇప్పుడని చెప్పాను, 3వ ఆకాశంలో పరదైసులో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. పాత నిబంధనలు అంటే ఆయన ఎందు రీతిగా జీవించిన వారు, తర్వాత యేసుప్రభు శిలువయాగం తర్వాత నమ్మిన వారు తర్వాత వరుసలోకి వస్తారు. అయితే మనం చనిపోయిన తర్వాత ఒక్క జీవితమే కాదు, మనకి తర్వాత లేపబడతాము, నిత్య జీవితం ఉంది, నిత్య జీవం ఉంది. మనకి ఇంకా రెండవ మరణం అనేది ఉండదు అనే విషయాన్ని, ఒకే ఒక మరణం మనకి, ఇంకొక రెండవ మరణం అనేది మనకి అసలు ఉండదు. తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి బ్రతుకుతామనే జీవితం కూడా ఉండదు, ఇక దేవునితోనే ఉంటాం. అన్నిటికీ కూడా ఎవరితో ఉంటాం? దేవునితో కూడా ఉంటాం. కాబట్టి మన లోకంలో జీవిస్తున్నప్పుడు లోకానికి భయపడకుండా ప్రభు నమ్ముకున్నట్లయితే ఈ పునరుద్ధానంలోకి మనం అందరం కూడా ప్రవేశిస్తాము, నమ్మిన వారు అని చెప్పి ఈ వాక్యంలో రాయబడింది. మార్కు సువార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభు, అందుకే మనం దేనికి కూడా మనం భయపడకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనంలో 15వ వచనం చూడండి. యేసు ప్రభు చివరిగా ఏం చెప్పారంటే, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల సూచక్రియలు ఉంటాయి. ఏమేమి? దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నందురని వారితో చెప్పాను. యేసు ప్రభు చివరిలో మరి మొత్తానికి యేసుప్రభు తిరిగి లేచారని చెప్పాం. సజీవుడు అనే మాట ఎప్పుడు మర్చిపోవద్దు, అన్ని పరిస్థితుల్లో ఆయన సజీవుడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లోకానికి భయపడకుండా ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడిగా అయ్యాడు, మనల్ని పునరుద్ధానుడిగా చేస్తాడు. కాబట్టి లోకానికి భయపడకుండా మనం రక్షించబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మగ్దలేని మరియ కనిపించారు, తర్వాత చాలా మంది కనిపించారు, 40 రోజులు కనిపించారండి. ఆయన రహస్యంగా ఒక్కళ్ళు కనిపించి వెళ్ళిపోతే కనుక ఇంకా రకరకాల పుస్తకాలు వచ్చాయి. అలాగేం కాదు, అవన్నీ బైబిల్లో నోట్ చేశారు. 40 రోజుల పాటు కనిపించారు. బైబిల్లో రాసింది ఏంటంటే 500 మందికి ఒకేసారి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కనిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తులు అనేటువంటి తర్వాత వాళ్ళ శిష్యులు అపోస్తలులు కూడా ఒక మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరికీ ఆయన మళ్ళీ కనిపించారు. నిజంగా అప్పుడు కానీ యేసు ప్రభు కోపం రావాలి కదా, మీరు మనుషులా పశువులా, అసలు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? నేనేమో మంచిగా ఆహారం ఇచ్చినప్పుడు, స్వస్థతలు ఇచ్చినప్పుడు నా వెనకాల తిరిగారు, నన్ను పట్టుకుని సిలువ యాగం చేస్తున్నప్పుడు మీరు అందరూ పారిపోతారా? మీరు అలాంటి పని చేస్తారా అని అన్నారు యేసు ప్రభు. ఏమన్నారు తెలుసా? చెప్పండి చూద్దాం, ఎవరైనా ఏమన్నారు? ఆయన మీకు సమాధానం కలుగును గాక అన్నారు. గట్టిగా చప్పట్లు పెడుతూ ఉందాం. ఏమన్నారు? మీరు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగని చెప్పలా, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. తర్వాత మరి ప్రభువా మీరు వెళ్ళిపోతే మాకు ఎలా ప్రభువా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు మరి పునరుద్ధారుడే అక్కడ సింహాసనాసనుడే కూర్చుంటే మరి ఇప్పుడు మాకేంటి ప్రభువా, మేము ఎలా బ్రతకాలి ప్రభువా, మాకు ఎలా ప్రభువా అని చెప్పి వాళ్ళు అడిగారు ఆ రోజు. ఇప్పుడు మనకు కూడా రావాలి. ఆయన మరి నేను చెప్పాను, 3వ ఆకాశాన్ని పైన ఆకాశ మహాకాశముల దగ్గర అక్కడ ఉత్తర దిక్కున సభాపర్వతం మీద సింహాసనం మీద దేవుడు ఆశ్చర్యుడై ఉన్నాడు. ఆయన మనస్సు, ఆయన ఆత్మ ఇప్పుడు మన మధ్యలో ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరేం భయపడకండి. అపోస్తలుల కార్యాలు 1:8 ఆ మాట రాస్తుంది. మీరేం భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఏంటి అని అంటే, నా ఆత్మను మీకు పంపిస్తాను నేను. చెప్పండి, ఎవరి ఆత్మ? ఈ విషయాన్ని ఇప్పుడు వినాలి. ఇప్పుడు బ్రతికిన మనకి ఇది కావాల్సినటువంటి చాలా ముఖ్యమైన విషయం. మరి దేవుడు ఇప్పుడు మనకి ఎలా తోడుగా ఉంటాడు? మరి ఆయన చెప్పారు, నా ఆత్మను మీకు పంపిస్తానన్నారు, పరిశుద్ధాత్మ మీకు వస్తుందని చెప్పారు, ఆత్మతో నింపబడతారని చెప్పారు, ఆయన సింహాసనాసీనుడే ఉన్నారని వాక్యంలో చెప్పబడింది. మరి అయితే ఆయన చెప్పారు, మీరు అయినా సరే నేను దిగులు పడొద్దు, భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మరి నా ఆత్మను మీకు పంపిస్తానని చెప్తూ ఆయన తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అపోస్తలుల కార్యాలు 1:8 వారందరూ కూడా 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, దేశాలంతటా కూడా భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా జీవిస్తారని చెప్పి ఆయన శిష్యులందరికీ కూడా చెప్పిన మాట ఈ రోజు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విషయాన్ని అసలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు మనతో ఎలా ఉంటాడు? ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది, ఆయన శక్తి మన మధ్యలో ఉంది. ఎవరికి ఈ శక్తి వస్తుంది? నేను కూడా చాలాసార్లు చెప్పాను. మరి ఇక్కడ వీళ్ళకి ఒక మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, కొత్త పాటలు పాడుతున్నారు, అందరూ కలిసి పిరికోళ్ళు. అంతకుముందేమో రకరకాలుగా మరి కొంతమందికి స్పీడ్ ఎక్కువ,
పేతురు గారికి స్పీడ్ ఎక్కువ, కొంతమంది నెమ్మదిగా ఉంటారు, కొంతమంది నోరెత్తరు, కొంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు, కొంతమంది ఏమో రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు. మొత్తం అందరూ కలిసి మేడగది మీద యేసుప్రభు వాళ్ళ తల్లి వీళ్ళందరూ కలిసి మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రభు చెప్పారు, మీరందరూ ప్రార్థనలో ఉండండి, నేను ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పారు. వాళ్ళందరూ కూడా యేసుప్రభు మళ్ళీ 40 రోజులు కనిపించి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఇది. కనిపించి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం, ఇప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తారు. ఇప్పుడు ఆయన మన గురించి. సరే, ఇప్పుడు మరి మనకి ఎలాగ తోడుగా ఉంటాడనంటే, మీరు అందరూ ప్రార్థనలో ఉండండి, సహవాసంలో ఉండండి, మీరు అలా ఉంటే కనుక నా ఆత్మను నా మనస్సు మీ మీద బలంగా అభిషేకం జరుగుతుందని చెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. వీళ్ళందరూ పేతురికి చాలా స్పీడ్ ఎక్కువ, యోహాను యాకోబు ఇంకొక రకంగా ఉన్నారు. అక్కడ ఇస్కరియోతు మీద లేడు, చనిపోయాడు అనుకోండి, ఆత్మహత్య చేసుకున్నాడు యేసుప్రభువుని పట్టించిన తర్వాత. ఆ తర్వాత వీళ్ళందరూ రకరకాల ఆంధ్రయ్య అనే అతను కనిపించకుండా సేవ చేస్తాడు, అతను కనిపించడు కానీ గొప్ప సేవ చేస్తుంటాడు. ఇలా రకరకాల వ్యక్తిత్వం కలిగిన మనుషులుండి వీళ్ళందరూ యేసుప్రభు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క బలమైన అభిషేకం తెలుసుకున్నారు. వాళ్ళు ఆ వాక్యాన్ని, పేతురికి అసలు పిరికితనం ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, కాబట్టి అలాంటి ఆయన చదువు లేదు, ఏమీ లేదు, గొప్ప ప్రసంగం చేశారన్నమాట. ఆ మాటలన్నీ అడగాలి. ఒక్కసారి 3,000 మంది రక్షించబడి దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు. ఇంకా తర్వాత అలా ప్రార్థన అలా కంటిన్యూ అవుతా వచ్చింది. దేవుని బిడ్డారా, ఇప్పుడు ఆయన అన్నారు యోహాను సువార్త, నేను మిమ్మల్ని అనాథులనుగా విడువను. చెప్పండి, ఏమని రాస్తుంది వాక్యంలో? నేను మిమ్మల్ని. మనం ఆ మాట చదవంగానే ఏమనుకుంటాం, ఓహో తల్లిదండ్రులు లేకుండా చేయడం అనమాట, దేవుడు మన ఈ భూమి మీద తల్లిని ఇస్తాడని. నాట్ ఓన్లీ, ఒకవేళ అది కావచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అనాథలుగా విడువనంటే నా ఆత్మను నేను మీకు ఇస్తాను అని. అనాథలు కారు మీరు, పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. పరిశుద్ధాత్మ అనే మాటకు అర్థం ఏంటంటే, మీ కుడి చేతి ప్రక్కన మీ కుడి చేతిని పట్టుకొని మీకు సహాయం చేసే ఆత్మ అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన కృపాకాలంలో ఉన్నాం, ఇప్పుడు మనందరం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నామన్నమాట. సో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? ఆ తరంలాగా యేసుప్రభు శరీరధారిగా ఉన్నట్టుగా శరీరధారిగా యేసుప్రభు ఇప్పుడు లేడు. ఏ సేవకుడు సేవకురాలు యేసుప్రభు కానే కాదు, అందరూ కూడా మానవులే. అయితే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అందుకని వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళకి మొక్కి లేకపోతే అంతెంత చేసి అలాంటి పనులు ఏమి ఎవ్వరికి కూడా చేయకూడదు. దేవుడు మాత్రమే పూజారు. కాబట్టి ఆయన మరి పరిశుద్ధాత్మ కుడి ప్రక్కన నిలవబడి, పారాక్లీటస్ అనే గ్రీకు పదము నుంచి ఈ మాట పరిశుద్ధాత్ముడు అనే మాట వచ్చింది. ఆ పారాక్లీటస్ అనే మాటకు అర్థం ఏంటంటే, నీ కుడి ప్రక్కన నిలవబడి నీకు సహాయం చేయువాడు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు ప్రతిరోజు. నీ ఇంటి పనిలో, నీ వంట పనిలో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్యలో లేకపోతే ప్రతి విషయంలో ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడా, నీవు నా మీద కుమ్మరింపు చేయని ఆత్మని అంటే మనకి కొంచెం ఆత్మ కాకుండా మనం దేవుణ్ణి ప్రతిరోజు బలమైన అభిషేకం దయచేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. గ్లాసు నీళ్ళకి ఒక సముద్రానికి తేడా ఉందా లేదా? అర గ్లాసు నీళ్ళకి, ఫుల్ గ్లాస్ వాటర్కి, సముద్రం అంత నీటికి తేడా ఉందా లేదా? కాబట్టి మనం గ్లాసు నీళ్ళు అడిగితే దేవుడు ఏమైనా అనుకుంటాడా? అర గ్లాసు నీళ్ళైతే అనుకుంటాడా? కాదు. దేవా, నాకు బలమైన అభిషేకం దయచే, బలమైన పరిశుద్ధాత్మ దయచే, ఎక్కువ ఆత్మ దయచే ప్రభు అని ప్రతి వారు ప్రార్థన చేసుకోవాలి. ఆ శక్తితో మాత్రమే ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవించగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శక్తే మనల్ని నడిపిస్తూ ఉంటాడు, ఆ శక్తే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడా మీరు మాకు తోడుగా ఉండండి నాయన అని చెప్పి మనం అడిగితే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతేకాదు ప్రభు అన్నారు, సదాకాలం మీ యొక్క సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. మరి అప్పుడెప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం అది అలా జరిగిపోయింది కదా అండి. ఆయన మరి తోడుగా ఉంటాడు ఎలాగుంటే, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. నేను ఒక్కడే పని చేసుకుంటాను, నాకు ఎవరు సహాయం చేయరంటే పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. నేను ఒక్కదానే ప్రార్థన చేసుకుంటాను, నాకు భయం వేస్తుంది కాదు, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. మన అందరికీ కూడా గొప్ప శక్తితో నింపబడినప్పుడు సంఘంలో సాక్షులుగా ఉంటాం, బయట సాక్ష్యం చెప్తాం, ప్రపంచంలో సాక్ష్యం చెప్తాం, సాక్షులుగా ఉండటానికి మనం నిలబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకు పాస్టర్ గారు ఎవరో సాక్ష్యం చెప్తున్నారు, మాట చెప్పి ముగిస్తాను నేను. ఆయన 10వ తరగతి పరీక్షలు 4 సార్లు రాశారు. 4 సార్లు. ఇక్కడ చదువు కింద పేద చిన్న ఏమి తేడాలు ఉండవు దేవుడి దగ్గర. 10వ తరగతి పరీక్షలు 4 సార్లు రాశారు. ఎందుకని రాసుంటారు 4 సార్లు?
ఫెయిల్ అయ్యారనమాట అన్నిసార్లు. ఎందుకు 4 సార్లు రాసిన అవ్వలేదా. అలాంటి ఆయన సాక్ష్యం చెప్తా అంటున్నారు, ఇప్పటికి 17 దేశాలు తిరిగి సేవ చేశారని చెప్పారు. గట్టిగా చప్పట్లు పడింది. ఎన్ని దేశాలు తిరిగి సేవ చేశారు? 17 దేశాలు తిరిగారు. 17 దేశాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? యేసన్న గారని ఆయన 6వ తరగతి చాలాసార్లు చదివి అంతటితోనే చదువు ముగించారు. ఆ ఇంగ్లీష్ అక్షరం రాని ఆయన ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి సేవ చేశారు. ప్రభువు సదాకాలం నేను మీకు తోడుకుంటాను, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి చివరిలో ఆయన చెప్పారు. నేను మీకు తోడుకుంటాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి నమ్మిన మనం కూడా ఇంత గొప్ప సేవ చేశారు. యేసన్న గారు పరలోక రాజ్యం చేరినప్పుడు ఆయన మరణించే ముందు రోజు ఆయనకు ఒక దర్శనంలో చెప్పారు. నేను కూడా మేము జ్ఞాపకం చేస్తాను మళ్ళీ ఒకసారి. ఆయన మరి నెక్స్ట్ డే చనిపోతారు అనగా బ్రదర్ యేసన్న గారు అనేక దేశాలు, ఆఫ్రికా అని కాదు, అది కాదు, ఇది కాదు, 6వ తరగతి చదివారు, చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, 17వ సంవత్సరం ఒక జత బట్టలతో బయటకు వచ్చేసారు బైబిల్తో. అలాంటి ఆయన మరి ఎన్ని దేశాల్లో ప్రపంచంలో తిరిగారు. అక్షరం సరిగ్గా రాదు ఆయనకి, అద్భుతంగా ప్రపంచంలో వాడబడిన గొప్ప దేవుని సేవకులు ఆయన. ఆయనకు ముందు రోజు ఒక దర్శనం వచ్చిందట. ఆయన చనిపోయి పరలోకంలోకి వెళ్ళినట్టు అక్కడ దేవుడు ఆ సభాపర్వతం మీద కూర్చున్న దేవుడు లేచారట. ఆయన లేచినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టుకోబోతున్నాను. నువ్వు చిన్న పెద్ద చదువుందా లేదా కాదు, అభిషేకం కావాలి పరిశుద్ధాత్మ శక్తి చేత. ఆయన ఎప్పుడు కూడా బలంగా నింపబడి సేవ చేసేవారు. ఆయన తల మీద ఒక కిరీటం ఉన్నదట. ఆ కిరీటం తీసి యేసన్న గారికి ఇలా పెట్టబోతా ఉన్నారట దర్శనం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చప్పట్లు కొట్టుకోబోతున్నాం. అదే ప్రభు ఆ సింహాసనం, అదే ప్రభు మీరు లేవడం ఏంటి ప్రభు? ఈయన ఆ దర్శనంలో అడుగుతున్నారట, ప్రభు మీరు లేవడం ఏంటి ప్రభు? ఆ కిరీటం నాకెందుకు ప్రభు? ఆ కిరీటం నాకు కాదు కదా ప్రభు, మీరు పెట్టుకోవాలి అని అంటే, ఇదో నువ్వు సరిగ్గా చూడేసన్నా, నేను నీకు పెడతాను కిరీటం, ఈ కిరీటాన్ని నీకు చూపిస్తాను, కిరీటాన్ని ఒకసారి చూడమన్నారట. ఆయన తల మీద కిరీటాన్ని తీసి ఇలా చూస్తూ ఉంటే చాలా రకాల దేశాల ప్రజలు అందరూ కనిపిస్తారట కిరీటం మీద. ఇదేంటి ప్రభు? వీళ్ళందరూ ఎవరు ప్రభు? నేనేమో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో సేవ చేశాను కదా, వీళ్ళందరూ నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారంటే ఇన్ని దేశాల్లో తిరిగి సేవ చేస్తామని చెప్పారు. నేను కాదు కిరీటం, యేసన్నా నీకు పెట్టాలి కిరీటాన్ని, అందుకే నువ్వు ఈ కిరీటానికి అనుగుణం సరిపోతావని చెప్పి ఆయనకి ఆయన తల మీద ఆయన కిరీటం పెట్టారని ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఆయన ఆ రోజు చెప్పారు. కావాలి ఎప్పుడైనా సరే టెస్ట్ చేసుకొచ్చి యూట్యూబ్లో ఇప్పటికీ కూడా ఉన్నారు. ఏం చూసుకొని ఇప్పుడు మనం జీవించాలో మీరు చెప్పండి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలన్నమాట. చదువు లేదు, జ్ఞానం లేదు, ఒక భాష రాదు సరిగ్గా, ఇంగ్లీష్ అక్షరం రాదు, ముక్క రాదు ఆయనకి. ఎన్ని ప్రపంచ దేశాలు అద్భుతమైన సేవ చేసి గొప్ప అనిపించుకున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హోసన మినిస్టర్స్ యొక్క చర్చెస్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన లేరు, ప్రభువులో నిద్రించారు, సేవ జరుగుతూ ఉంది. కానీ నేను ఆయన గురించి చెప్తా ఉన్నాను. ఆయన 2-3 సార్లు 2-3 మీటింగుల్లో నన్ను కేకేసి నన్ను పిలిచి నా తల మీద చేయబెట్టి ఆయన నాకు ప్రార్థన చేశారు. ఒక మీటింగ్లో నన్ను చూశారంటే, నాకు వివాహం కాలేదు అప్పటికి, ఒక మీటింగ్లో నన్ను చూశారు, సాక్ష్యం చెప్పడం చూశారు. తర్వాత 2-3 మీటింగ్లో నన్ను చూసి నన్ను రమ్మని అడిగారు. అమ్మాయిని అక్కడ ఉంది నుంచున్న అమ్మాయిని ఇట్లా అమ్మాయిని పిలవమండి. ఆయన ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను అనమాట. ఎంత అభిషేకం అండి దేవుని సేవకులకి. నేను ఎక్కడో ఉంటే ఆయన ఎక్కడి నుంచి చూసి అక్కడి నుంచి ఆమెను ఇట్లా అమ్మని చెప్పండి అనండి. వెళ్తే నేను నీ గురించి ప్రార్థన చేస్తాను కానీ ఏం ప్రార్థన చేయమంటావు చెప్పాను. అప్పుడు నేను కొన్ని ప్రేయర్ పాయింట్స్ చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా, ఏం చదువుకున్నారండి, ఏం ఆస్తితో ఆయన జీవితం ప్రారంభమైందండి చెప్పండి. ఒంటరితనం కదా, మరి ఆయనకి ఎవరు తోడున్నారు? వాళ్ళ అమ్మ ఉందా ఆయనతో పాటు, వాళ్ళ నాన్న ఉన్నారా? మానసిక వ్యాధి, దెయ్యాలు పట్టిపోయి రక్తం కక్కుకుని 17 సంవత్సరాల వయసులో చనిపోవలసినటువంటి ఆయన్ని ఆ రాత్రి కళ్ళలో దేవుడు దర్శించి రోగమంతా కూడా తీసేసి దేవుని ఆత్మతో ఆయన నింపాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే సాక్ష్యం ఆయనకుంది, అదే అభిషేకం ఉంది. ఆ అభిషేకం యావత్ ప్రపంచంలో సేవ చేశారు. ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన లేచి సింహాసనం మీద నుంచి ఆయన తల మీద ఉన్న కిరీటాన్ని, దేవుని తల మీద ఉన్న కిరీటాన్ని యేసన్న గారికి ఆయన పెట్టారని ఆయన చెప్పారు. ఈరోజు మనం ప్రభు కోసం ఏం చేస్తా ఉన్నాం? ప్రతిదీ కూడా దేవునికి లెక్కే. ఆయన చెప్పారు, నేను మీకు తోడుగా ఉంటాను. అందుకే ప్రతిరోజు కూడా దేవుని అభిషేకం దయచి, ఎక్కువ శక్తి, ఎక్కువ అభిషేకం దయచి. మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అంత చేస్తారు, ఎంత చేస్తారు, తర్వాత ముందు దేవాని ఆత్మ నాకు దయచి, పరిశుద్ధాత్మను దయచి మీ ఆత్మతో నన్ను నడిపించమని అడిగినట్లయితే
దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం ఒకవేళ ఈ భూమిని విడిచిపెట్టేలా యేసు ప్రభు తిరిగి లేచినట్లుగా మనం ఒకరోజు తిరిగి లేస్తాం. అక్కడ మనం దేవుడితో నివాసం ఉంటాం. అక్కడ కన్నీరే ఉండదు, అక్కడ బాధలే ఉండవు. అక్కడ ఇక్కడ కార్చే ప్రతి బాష్ప బిందువుని దేవుడే తుడిచేస్తాడట ఆయన చేతులు. ఎవరు తుడుస్తారు? అలా జరిగింది నా జీవితంలో. దొక్కవైపోయి వీళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, నాకు ఇట్లాగా అయింది, నేను నమ్ముకున్నది ఇలా చేస్తాను, ఇవన్నిటికీ కూడా ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, దేవుడే సూర్య చంద్ర కాంతితో వికాసిస్తూ ఉంటాడు. అక్కడ దేవుడిని ఆరాధన చేస్తామని నిత్యం ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు సజీవుడు. ప్రార్థన చేసుకుందాం. ఇంత అద్భుతమైనటువంటి ఈస్టర్ ఆరాధనలో ఈ సత్యాలను గుర్తుంచుకొని దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. దేవుని యొక్క పనిలో కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.